జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. అనంతావ్యక్తరూపేణ ఏనేదమఖిలం తతం చిదచిచ్చక్తియుక్తాయ తస్మై భగవతే నమః. ఓ అనంతా, ఇంద్రియ గోచరము కాని నీ రూపమే ఈ జగత్తునంతనూ వ్యాపించి ఉన్నది. చైతన్య శక్తియగు జ్ఞానమునకు, జడశక్తియగు మాయకు నీవే అధిష్టానము. భగవానుడవగు అట్టి నీ కొరకు నమస్కారము. 7th Canto 3rd Chapter 34th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక 4th స్కందము 6వ పాడ్కాస్ట్లో స్వాగతం. విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా దక్షుని యొక్క వృత్తాంతం మనం తెలుసుకుంటున్నాం. సతీదేవి ఆ తండ్రి యొక్క తిరస్కారానికి సహించుకోలేక తన దేహాన్ని విడవటం చూసి అందరూ కూడాను భయపడుతూ అటు ఇటు పారిపోయారు. ఆ తర్వాత జరిగిన విషయాన్ని మనం ఇవాళ తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి అవమానింపగా తన భార్యయగు సతీదేవి, అనగా రుద్రుని యొక్క భార్యయగు సతీదేవి శరీరత్యాగము చేసినదనియు, ఆ యజ్ఞభూమిలో బుభూలు అను దేవతలు అగ్ని నుండి బయలువెడలి తన సైన్యమును చంపుటకు తలపడగా సైన్యము పారిపోయినారనియు పరమశివుడు నారదుని వల్ల వినినాడు. తీవ్రము కోపము కలిగినది. కోపముతో క్రింద పెదవి కొరుకుచుండెను. తన జడల నుండి ఒక జడను తీసి నేలపై కొట్టెను. అగ్ని జ్వాలలను కక్కుచున్న ఆ జడల నుండి మహాకాయుడగు వీరభద్రుడు జన్మించెను. అతని శరీరం ఆకాశమును అంటుచుండెను. నల్లగా నుండెను. సూర్యుని వలె మెరుగుచున్న 3 కన్నులు కలిగి ఉండెను. భయంకరములకు కోరలు, అగ్నివలే మండుచున్న కేశములు, కపాలములు కలిగి ఉండెను. ఆయుధములను ధరించి రుద్రుని వద్దకు వచ్చి నమస్కరించి, ఏమి చేయవలను ఆజ్ఞాపింపుడు అనెను. భూతనాథుడగు రుద్రుడు, ఓ యుద్ధకుశలుడగు వీరభద్రా, నీవు నా భటులలో నాయకుడవు, నా అంశ వలన జన్మించినాడవు. నీవు వెళ్ళి దక్షుని అతని యజ్ఞమును కూడా నశింపచేయము. కోపముతో రుద్రుడు ఇట్లు ఆజ్ఞాపింపగనే వీరభద్రుడు అతనికి ప్రదక్షిణము చేసెను. అడ్డులేని వేగముతో, ఎవరి చేతను సహింపజాలని తేజస్సుతో బయలుదేరను. పెద్దగా ధ్వని చేయుచు రుద్ర పార్షదులు అతనిని అనుసరించిరి. లోకమునంతకు మృత్యువైన మృత్యువుకు కూడా మృత్యువలే శూలమును పట్టుకొనెను. ధ్వని చేయుచున్న ఆభరణములను పాదములందు ధరించెను. దక్షాధ్వర భూమిలో ఉన్న ఋత్విక్కులు, సభ్యులు, దక్షుడు, బ్రాహ్మణుల భార్యలు ఉత్తర దిక్కున లేచిన పరాగమును చూచి, ఏమి ఇది ధూళియా, చీకటియా, ఇంత పరాగం ఎట్లు వచ్చినది అని అనుకొనిది. పెద్ద గాలులు వీచలేదు, దొంగల దండు వచ్చుటలేదు. తీక్ష్ణముగు దండముచే శాసించు ప్రాచీన బర్హి అనడి రాజు పరిపాలించుండగా దొంగలు ఎట్లు వత్తురు? ఇది ఏదో లోక ప్రళయమునకు వచ్చిన ఉత్పాతం అయి ఉండును. దక్షుని భార్య, ఆమెతో చేరి ఉన్న స్త్రీలు బెదిరిపోవచ్చు, ఇది దక్షుడు చేసిన పాపఫలమే అని అనుకొనిరి. దక్షుడు అందరూ చూచుండగా ఏ తప్పు ఎరుగని తన కూతురిని అవమానించినాడు. సహించుటకు శక్యము కాని తేజస్సు గలవాడు రుద్రుడు. ప్రళయకాలములో జడలు విప్పుకొని తన శూలపు కొనతో దిగ్గజములను కూడా పొడిచి పట్టుకొని భయంకరముగు అట్టహాసమును చేయును. ధ్వజముల వంటి బాహువులను పైకెత్తి నృత్యము చేయును. వాని గర్జనమునకు దిక్కులు బ్రద్దలగును. అట్టి వానికి మనసున భరింపరాని కోపమును కలిగించినాడు. ఈశ్వరుడు చూచుటకు శక్యము గానివాడు. అతడు కనుబొమ్మలు కదల్చిన నక్షత్రములు కూడా తుల్లిపడును. వానికి కోపము కలిగించిన నాడు బ్రహ్మకు అయినను భద్రత ఉండదు. ఇట్లు ఆ స్త్రీలు బెదరుచున్న చూపులతో ఎన్నో మాటలు మాట్లాడుచుండగానే గొప్ప గొప్ప ఉత్పాతములు ప్రారంభమాయెను. ఆకాశమున భూమిపైనను కలుగుచున్న ఉత్పాతములను చూచి స్థిరమైన చిత్తము గల దక్షునకు కూడా భయము కలిగెను. ఇంతలో రుద్రానుచరులు వచ్చి యాగభూమిని చేరిరి. వారు పొట్టిగా, పచ్చగా, మొసళ్ల వంటి ముఖము కల రకరకములైన ఆయుధములను పట్టుకొని యాగభూమిలో ప్రవేశించిరి.
యాగభూమిలో ఒక శాల నిర్మింపబడును. దానికి తూర్పు వైపు పడమర వైపు 2 స్తంభములుండును. దానిపై అడ్డముగా 2 కర్రలు వేసి నిర్మించిన శాలకు ప్రాగ్వంశము అని పేరు. దానిని కొందరు ధ్వంసము చేసిరి. మరికొందరు యజ్ఞశాలకు తూర్పు వైపునున్న సదస్సులు కూర్చొనడి మండపమును పాడు చేసిరి. మరికొందరు దానికి తూర్పు వైపు ఉన్న హవిర్ధానమును భ్రష్టము చేసిరి. దానికి ఉత్తరముగా ఉన్న అగ్రీధ్రశాలను, యజమానుడు ఉండెడి గృహమును, పత్నీశాలను, వంటశాలను, భోజనశాలను అన్నిటినీ పూర్తిగా నాశనము చేసిరి. కొంతమంది యజ్ఞపాత్రలను బ్రద్దలు కొట్టిరి. కొంతమంది అగ్నులను అర్పివైచిరి. కొంతమంది హోమగుండములలో మూత్రించిరి. కొందరు పారిపోవుచున్న దేవతల వెంట వెళ్ళిన వారిని పట్టుకొనిరి. రుద్రుని అనుచరులు వారిని చంపుచుండుట చూచి దేవతలు సదస్సులు పారిపోసాగిరి. వారిపై రాళ్లు విసిరి కొట్టిరి. చేతిలో స్రవము పట్టుకొని హోమము చేయుచున్న భృగువు యొక్క గడ్డములను, మీసములను వీరభద్రుడు ఊడబెరికెను. అవి అందరకు చూపుచూ నవ్వెను. ఆనాడు సభలో దక్షుడు రుద్రుని అవమానించినప్పుడు ఆ సభలోనున్న భృగుడు కంటితో దక్షుని ప్రేరణ చేసినాడని వీరభద్రుడు కోపముతో భృగుని కనులను ఊడబెరికెను. పూష అనునాథడు ఆనాడు రుద్రుని దూషించినప్పుడు పండ్లు బయటపడినట్లుగా నవ్వినాడని కోపముతో పూష యొక్క దంతములను వీరభద్రుడు ఊడగొట్టినాడు. వీరభద్రుడి చివరకు దక్షుని గుండెలపై పాదం మోపి నిలిచి వాడి కత్తితో అతని తలకాయను నరికెను. కాని ఆ శిరస్సు అతని శరీరం నుండి ఊడి రాలేదు. ఇతడు మంత్రముల చేత నరకబడకుండా సాధించి ఉండునని ఆశ్చర్యపడి వీరభద్రుడు ఎట్లు శిరస్సును మొండెమునకు దూరము చేయవలనా అని ఆలోచించాను. యజ్ఞములో పశువును చంపి ఎట్లు శిరస్సును ఛేదింతురో ఆ విధానముతో వీరిని చంపవలనని ఆలోచించి యజమానుడను పశువు అయిన దక్ష ప్రజాపతి యొక్క శరీరం నుండి శిరస్సును ఛేదించెను. ఆ శిరచ్ఛేదము చూచి భూత ప్రేత గణములు శభాష్ అని మెచ్చుకొనెను. కాని యజ్ఞములో బ్రాహ్మణులు మొదలగు వారు ఛీ అని దూషించిరి. ఇంకా వీరభద్రుడు కోపముతో ఆ శిరస్సును యజ్ఞములో హోమము చేయు దక్షిణాగ్నియందు హోమము చేసెను. ఈ విధముగా దక్షుని దేవయజనమును నాశనము చేసి కైలాసమునకు మరలి వెడలెను. దక్షయజ్ఞమును విధ్వంసము చేసిన తర్వాత రుద్రుని సైన్యములు దేవతలందరూ శూలములతో, కత్తులతో, గదలతో, పరిఘలతో, ముద్గరములతో సర్వావయములను కొట్టి చీల్చివేసిరి. వారు ఓడిపోయిరి. చతుర్ముఖునకు నమస్కరించి యజ్ఞములో పాల్గొన్న ఋత్విక్కులు సభ్యులు అందరూ భయముతో కంపించిపోవుచు ఇట్లు మాట్లాడుచున్నారు. యజ్ఞములో పాల్గొనని చతుర్ముఖ బ్రహ్మకు జరిగినదంతయూ తెలియను. నారాయణుడు అందరికీ అంతరాత్మగా ఉండుటచే అతనికి కూడా జరిగినది అంతయూ తెలియను. వారిద్దరూ ముందే ఎరిగిన వారు అగుటచే ఆ యజ్ఞమునకు రాలేదు. దేవతలు చెప్పిన మాటలను విని బ్రహ్మ ఇట్లనుచున్నాడు: మహాతేజశాలగు రుద్రుని విషయమున అపరాధము చేసినారు. తమ మేలును కోరుకునివాడు మహాపురుషుల విషయమున అపచారము చేయుట క్షేమకరము కాదు. మీరందరూ యజ్ఞములో భాగములను పొందినారు, కానీ రుద్రునకు భాగము లేకుండా చేసినారు. కావున మీరు నిర్మలమైన మనసుతో దక్షుని మాటలచే గాయపడిన రుద్రుని మనసు ప్రసన్నమగునట్లు సతీ వియోగముచే బాధపడుచున్న మహాదేవుని పాదములనంటి నమస్కరించి క్షమార్పణము చేసుకొనుడు. పరమశివుడు వేగముగా సంతోషించి అనుగ్రహించు స్వభావము కలవాడు. దక్షుని యజ్ఞము చెడిపోయినది. దానిని మరల సరిచేయుటకు మీరు రుద్రుని అనుగ్రహింప చేసుకొనవలెను. రుద్రుడు కోపగించిన నాడు దిక్పాలతో కూడా ఈ లోకము నిలవజాలదు. ఆ రుద్రుని యథార్థ స్వభావమును నేను కాని, ఇంద్రుడు కాని, ఈ మునులు కాని ఎరుంగజాలము. అతడు భగవానుడగు నారాయణుని యొక్క అంశావతారము. మీరు పాదములను పట్టుకొని ప్రార్థించుటచే అతడు క్షమింపవలనే గాని ఇతరములకు ఉపాయములు వానిని అనుగ్రహింపజేయుటకు తగవు. ఈ విధంగా దేవతలతో చెప్పి బ్రహ్మ దేవతలతో, ప్రజాపతులతో, పితృదేవతలతో కూడి తన లోకము నుండి రుద్రుని నివాస స్థానము కైలాసమునకు ఏగెను. కైలాసమున సిద్ధి పొందినవారు ఎందరో వసించి ఉందురు. జన్మచేత సిద్ధి పొందినవారు, తపస్సులచే సిద్ధి పొందినవారు,
మంత్రములచే యోగాభ్యాసములచే సిద్ధి పొందిన వారు అచట వసించుచుందురు. కిన్నరులు, గంధర్వులు, అప్సరసలు అచట నివసించుచుందురు. ఆ పర్వత శిఖరములు అనేకములగు మణులతో రంగురంగుల గల గైరికాది ధాతువులతో కూడి ఉండును. అనేక విధములగు వృక్షములు, లతలు, పొదలు నిండి ఉండును. అనేక మంది దేవతా స్త్రీలు తమ ప్రియులతో అచట విహరించుచుందురు. రకరకములగు మృగములు సంచరించుచుండును. గుహలు, చర్యలు మున్నగు వానిపై సిద్ధకాంతలు ప్రియులతో విహరింతురు. నెముళ్ళు కూచుచుండును. మత్తిల్లిన తుమ్మెదలు ఝుమ్మున ధ్వని చేయుచుండెను. మధురములగు కంఠములు గల కోకిలలు మున్నగు పక్షులు కూజితములు ఆ ప్రదేశమును పవిత్రమునర్చుచుండెను. ఆ శిఖరములపైనున్న చెట్లు తమ కొమ్మలతో పక్షులను చేతులెత్తి రండు రండు అని పిలుచున్నట్టుండును. ఏనుగులు నడుచుండగా కొండలే నడుచున్నవా అన్నట్లు ఉండును. సెలయేళ్ల ధ్వనులు కొండలు మాటాడుచున్నవా అన్నట్లుండును. ఆ పర్వతములపై మందారములు, పారిజాతములు, సరళములు, తమాలములు, తాళములు, ఆసనములు, అసనములు, అర్జనములు అను పేర్లు గల రకరకములుగా వృక్షములుండును. కొండనిండా మామిడి చెట్లు, కదంబ వృక్షములు, కడిమి చెట్లు, పున్నాగ వృక్షములు, చెంపక వృక్షములు, ఆమ్లములు, అశోకములు, వకుళములు, కుందములు, కురవకములు, జాజి, మల్లి, మాధవి మొదలగు వృక్షములు, ఫలవృక్షములే కాక పెద్ద పెద్ద వృక్షములు కూడా అచట ఉండెను. వెదరు రకములు కొండనిండా ఉండెను. సరస్సులలో, నదులలో తామర కలువ రకములు ఎన్నో ఉండెను. మధురముగా పక్షులు కూయుచు మనోహరముగా ఉండెను. మృగమును శాఖామృగములు, వరాహములు, సింహములు, ఎలుగుబంట్లు, ముండ్లపందులు, శరభములు, పెద్ద పులులు, రురుమృగములు, ఎనుబోతులు, తోడేళ్లు, కస్తూరి మృగములు మొదలగు మృగములతో ఆ కైలాస పర్వతము నిండి ఉండెను. అతడి నదులు ఇసుక తిన్నెలు, అరటి తోటలతో అందగించి ఉండెను. అతడి నంద అనడి నది నిర్మలమైన జలములతో ప్రవహించుచున్నది. అందు స్నానము చేయుటచే పుణ్యము కలుగును. రుద్రునకు నివాస స్థానము కైలాసమును చూచి దేవతలందరూ ఆశ్చర్యమునందిరి. ఆ కైలాసమునందే సుందరముగు అలకాపురిని కూడా వారు కాంచిరి. అచటనే సుగంధముగు వనము కలదు. ఆ వనమునందు ఉన్న పద్మమునకు సౌగంధికము అని పేరు. ఆ పట్టణమునకు వెలుపల అలకనంద అని పేర్లు గల 2 నదులు పారుచుండును. అవి శ్రీహరి పాద పరాగ స్పర్శచే అత్యంతము పవిత్రములైనవి. దేవతా స్త్రీలు తమ వివాహముల నుండి దిగి విహారములో అలసి బడలిక తీరుటకు ఆ నదులలో స్నానము చేసి తమ ప్రియులతో జలక్రీడ నొనరించుచుందురు. ఆ నదులలోని జలములు చాలా మధురముగా ఉండును. దాహము లేకపోయినను ఏనుగులు ఆ నీటిని తాము త్రాగి తమ తోడి ఆడు ఏనుగులకు వసంగుచుండును. దేవతా స్త్రీలు స్నానము చేయుటచే వారి శరీరమునందున కుంకుమ కరిగి ఆ నీరు పచ్చగా ఉండును. ఆ పట్టణమునందు వెండి మేడలు, బంగారు మేడలు, రత్నమయములగు మేడలు వందల కొలది దగ్గరగా ఉండును. యక్ష స్త్రీలు ఆ మెడలపై విహరించుచుందురు. ఆ మేడలు మేఘముల వలె అందు సంచరించు కాంతలు మెరుపు తీగల వలె ఒప్పుచుందురు. యక్షేశ్వరుడగు కుబేరుని అలకాపట్టణం సౌగంధిక వనమును చూచిన తర్వాత అచట దగ్గరగా ఒక మర్రి చెట్టును చూచిరి. ఆ వృక్షము చాలా ఆశ్చర్యకరమైనది. అందు అనేక విధములకు పుష్పములు, చిగుళ్ళు, క్రీడలకు ఉపయోగించు పరికరములు ఉండెను. ఆ వృక్షము చుట్టూను కోరికలు వర్షించు వృక్షములు ఎన్నియో గలవు. కోకిలలు, తుమ్మెదలు, హంసలు అతడి సరస్సులలో మధురముగా కూయిచుండెను. అడవి ఏనుగులు అతడ హరిచందన వృక్షములను కాపాడుచుండును. ఆ మదపు వాసన వాయువుచే అంతటా వ్యాపింపగా యక్షస్త్రీల మనస్సులు కామవశముగవుచుండెను. మణులతో కల్పింపబడిన సోపానములు, కలోపుల దండలు అక్కడ నిండి ఉండెను. ఆ ప్రాంతమందు కింపురుషులు అధికముగా విహరించుచుందురు. ఈ విధముగా నున్న ఆ వనమును, సరస్సులను, దిగుడు బావులను, ఆయా వృక్షములు చూచుచు దేవతలు దగ్గరగానున్న ఒక వటవృక్షమును చూచిరి. ఆ తర్వాత ఏం జరిగిందో మరో పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.